Hello everyone. Let's start our GSC revision part 2. In this part 2, I am explaining question number 1 from GSC registration topic. Explain the concept of registration under GST. Answer: state-wise registration. A business entity having its branches in multiple states. Highlight చేసినాడు. నీ branches multiple states లో ఉన్నాయి అనుకోండి. You will have to take separate state-wise registration for each branches, for the branches in different states if turnover exceeds the threshold limit. Threshold limit exceed అయిందనుకో మన టర్నోవర్, ప్రతి స్టేట్స్లో మనం సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. ఒక్క స్టేట్లో తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ప్రతి స్టేట్లో మనం సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎక్స్ లిమిటెడ్ ఈస్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. బ్రాంచ్ 1 తెలంగాణలో ఉంది, బ్రాంచ్ 2 గుజరాత్లో ఉంది, బ్రాంచ్ 3 తమిళనాడులో ఉంది. బ్రాంచ్ 1 టర్న్ ఓవర్ వచ్చేసి 6 lakhs అయింది, బ్రాంచ్ 2 టర్న్ ఓవర్ వచ్చేసి 10 lakhs అయింది, బ్రాంచ్ 3 తమిళనాడు టర్న్ ఓవర్ వచ్చేసి 12 lakhs అయింది. మొత్తం అగ్రిగేట్గా చూసుకుంటే 28 lakhs టర్న్ ఓవర్ అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా చెక్ చేయాలి. టర్న్ ఓవర్ అనేది ఆల్ ఓవర్ ఇండియా చూడాలన్నమాట. మన పాన్ బేసిస్లో, మన పాన్ కార్డ్ పైన ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎంత సేల్స్ ఇచ్చినామో అది టోటల్ చేయాలి. మోర్ దెన్ 20 lakhs ఎక్సీడ్ అయింది కదా, థ్రెషోల్డ్ లిమిట్ 20 lakhs అనుకుందాం. ఈ కేసెస్లో 20 lakhs ఎక్సీడ్ అయింది కదా, మోర్ దెన్ 20 lakhs. సో ఈచ్ స్టేట్లో, తెలంగాణలో, గుజరాత్లో, తమిళనాడులో కంపల్సరీ 3 స్టేట్స్లో సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎవరు? ఎక్స్ లిమిటెడ్. నెక్స్ట్, ఫర్దర్ ఇఫ్ అన్ ఎంటిటీ హ్యాస్ డిఫరెంట్ బ్రాంచెస్ విత్ ఇన్ ఎ స్టేట్ అంటే సేమ్ స్టేట్లో బ్రాంచెస్ ఉన్నాయనుకో, దెన్ సింగిల్ రిజిస్ట్రేషన్ వుడ్ బి సఫిషియంట్ ప్రొవైడెడ్ ఇట్ డిక్లేర్స్ వన్ ప్లేస్ యాజ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అండ్ అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ఎ స్టేట్ యాజ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ బ్రాంచ్ 1 ఉంది, బ్రాంచ్ 2 ఉంది, బ్రాంచ్ 3 ఉంది. ఎక్స్ లిమిటెడ్కి 3 బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. హైదరాబాద్లో, తెలంగాణలో ఉంది హైదరాబాద్ ఒక బ్రాంచ్ ఉంది, సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, వరంగల్లో ఒక బ్రాంచ్ ఉంది. 3 తెలంగాణ స్టేట్లోనే ఉన్నాయి కదా, 3 తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. హైదరాబాద్ బ్రాంచ్ 6 lakhs సేల్స్ చేసింది, సికింద్రాబాద్ బ్రాంచ్ టర్న్ ఓవర్ ఎంత 9 lakhs, వరంగల్ బ్రాంచ్ టర్న్ ఓవర్ ఎంత 12 lakhs. 3 అగ్రిగేట్లు చెక్ చేయాలి. నేను చెప్పినా కదా ఇందాకనే, అన్ని బ్రాంచెస్ మొత్తం మన పాన్ బేసిస్లో ఎంతైతే టర్న్ ఓవర్ ఉందో అన్నీ కౌంట్ చేయాలి. 37 lakhs ఏంటంటే మోర్ దెన్ 20 lakhs ఎక్సీడ్ అయింది కదా, ఎక్సీడ్ అయింది. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే ఎక్సీడ్ అయినప్పుడు. కాకపోతే 3 బ్రాంచెస్ సేమ్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఖాళీ హైదరాబాద్ బ్రాంచ్కి రిజిస్ట్రేషన్ తీసుకొని మిగతా బ్రాంచెస్ ఉన్నాయి కదా, సికింద్రాబాద్ అండ్ వరంగల్, రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ బ్రాంచెస్, ఎందుకంటే విత్ ఇన్ స్టేటే ఉంది కాబట్టి. ఈ 2 బ్రాంచెస్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని మెన్షన్ చేసి సరిపోతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తావు కదా అప్లికేషన్లో హైదరాబాద్ అనే బ్రాంచ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, సికింద్రాబాద్ అండ్ వరంగల్ బ్రాంచ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక రిజిస్ట్రేషన్ చాలు. 3 బ్రాంచెస్కి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సపరేట్ స్టేట్లో ఉంటే లైక్ దిస్, సపరేట్ స్టేట్లో ఉంటే పక్కా నువ్వు తీసుకోవాలి ఈ స్టేట్లో రిజిస్ట్రేషన్. కానీ ఈ క్వశ్చన్లో, ఈ ఎగ్జాంపుల్లో సేమ్ స్టేట్ కాబట్టి ఒక్క ప్లేస్కి, ఒక సిటీలో నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకొని వేరే సిటీస్ని అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎ బిజినెస్ ఎంటిటీ హ్యావింగ్ ఇట్స్ బ్రాంచెస్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్లో ఉంటే సపరేట్ స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇఫ్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ థ్రెషోల్డ్ లిమిట్. సార్ థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంది, ఊరికి చెప్తున్నావు కదా థ్రెషోల్డ్ లిమిట్ అని అంటే, నేను థ్రెషోల్డ్ లిమిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్రెషోల్డ్ లిమిట్ ప్రస్తుతానికి 20 lakhs అనుకోండి. 20 lakhs దాటింది అనుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు అన్ని బ్రాంచెస్ కలిపి 20 lakhs దాటింది అనుకోండి టర్న్ ఓవర్, మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అన్ని బ్రాంచెస్కి సపరేట్ స్టేట్స్లో ఉంటాయి. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, ఫర్దర్ ఇఫ్ అన్ ఎంటిటీ హ్యాస్ డిఫరెంట్ బ్రాంచెస్ విత్ ఇన్ ఎ స్టేట్ దెన్ సింగిల్ రిజిస్ట్రేషన్ వుడ్ బి సఫిషియంట్ ప్రొవైడెడ్ ఇట్ డిక్లేర్స్ one place as principal place of business and other branches within a state as additional place of business. ఇందాక చెప్పిన కదా, హైదరాబాద్ బ్రాంచ్ రిజిస్ట్రేషన్ తీసుకుని సరిపోతుంది. కాకపోతే హైదరాబాద్ బ్రాంచ్ని PPOB ప్రిన్సిపల్ ప్లేస్ లాగా డిక్లేర్ చేయాలి. అండ్ అదర్ బ్రాంచెస్ సికింద్రాబాద్ అండ్ వరంగల్ బ్రాంచ్ ఉంది కదా, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లాగా డిక్లేర్ చేస్తే సరిపోతుంది అనమాట. అదే పాయింట్స్లో చెప్పిండు. ఈ పేరాగ్రాఫ్ మొత్తం బట్టి పట్టొద్దు కూర్చోండి, మనం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి.
జస్ట్ ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా, బ్రాంచెస్ మల్టిపుల్ స్టేట్స్లో ఉంటే సపరేట్ స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎప్పుడు టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ ఎక్సీడ్ అవుతాయి, అంతే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి లైను ఏ బిజినెస్, ఈజ్, ఇట్స్, చిన్నపిల్లలం కాదు, స్కూల్ పిల్లలం కాదు కదా, జస్ట్ పారాగ్రాఫ్లో ఏముందో కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని పారాగ్రాఫ్ మొత్తం రాయాలి. మళ్ళీ ఎగ్జామ్లో ఆటోమేటిక్గా రాసేస్తారు. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసేయడానికి ఆటోమేటిక్ వస్తుంది. సెకండ్ పాయింట్లో ఏముంది, ఫర్దర్ ఇఫ్ అన్ ఎంటిటీ హ్యావింగ్ విత్ ఇన్ అ స్టేట్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకో, డిఫరెంట్ బ్రాంచెస్ విత్ ఇన్ అ స్టేట్, సింగిల్ రిజిస్ట్రేషన్ వుడ్ బి సఫిషియంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, సఫిషియంట్ అని. కాకపోతే డిక్లేర్ చేయాలి ఏమని, వన్ ప్లేస్ యాజ్ ప్రిన్సిపల్ ప్లేస్ అండ్ అదర్ బ్రాంచెస్ యాజ్ అడిషనల్ ప్లేస్ అని డిక్లేర్ చేస్తే అయిపోతుంది, ఎప్పుడు విత్ ఇన్ ద స్టేట్ ఉన్నప్పుడు. ఓకే. సెకండ్ హెడ్డింగ్, రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ట్యాక్స్ స్పెసిఫిక్. ఇందులో ఏం చెప్పాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్రాస్టేట్ సప్లై చేసినప్పుడు ఏం పే చేస్తావు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, గవర్నమెంట్కి జిఎస్టీ కలెక్ట్ చేసి పే చేయాలి. ఇంట్రాస్టేట్ చేస్తే ఐజిఎస్టీ పే చేయాలి. సరే, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీకి అలాగ ఒక రిజిస్ట్రేషన్, ఐజిఎస్టీ పే అలాగ ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే అవసరం లేదన్నమాట. రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ ఈస్ నాట్ ట్యాక్స్ స్పెసిఫిక్. మెయిన్ సిజిఎస్టీకి ఒకటి అలాగా, ఎస్జిఎస్టీకి అలాగ రిజిస్ట్రేషన్, యూటీజిఎస్టీ పే చేయడానికి అలాగ రిజిస్ట్రేషన్, ఐజిఎస్టీ పే చేయడానికి అలాగ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రిజిస్ట్రేషన్ తీసుకున్నావు అనుకో, నువ్వు ఏదన్నా పే చేయవచ్చు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ ఏ ట్యాక్స్ అయినా పే చేయొచ్చు అనమాట. విచ్ మీన్స్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ద ట్యాక్సెస్. ఒక్క రిజిస్ట్రేషన్ తీసుకుంటే నువ్వు ఏదన్నా పే చేయొచ్చు అనమాట. సపరేట్ రిజిస్ట్రేషన్, సపరేట్ ట్యాక్స్ పే చేయడానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా ఒక పాయింట్ చెప్పిన ఇక్కడ నేను, రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ, ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన బేసిక్స్లో. అండర్ సెక్షన్ 22 యూఎస్ అంటే అండర్ సెక్షన్ 22 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. ఇక్కడ ఏం చెప్పింది, 22 సెక్షన్ ఏం చెప్పింది, పర్సన్ లయబుల్ టు గెట్ రిజిస్టర్డ్ వెన్ టర్న్ ఓవర్ అంటే సేల్స్ ఎక్సీడ్ థ్రెషోల్డ్ లిమిట్. ఈ టర్న్ ఓవర్ ఎట్లా చూడాలి మనం, ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని బ్రాంచెస్ కలిపి చూడాలి. టర్న్ ఓవర్ ఎక్సెస్ థ్రెషోల్డ్ లిమిట్ సెక్షన్ 22 చెప్తుంది. సెక్షన్ 24 ఏం చెప్పింది తెలుసా, పర్సన్ రిక్వైర్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్ లిమిట్. ఇక్కడ టర్న్ ఓవర్ లిమిట్ చూడాల్సిన అవసరం లేదనమాట. కొన్ని కండిషన్స్ ఇచ్చింది, ఆ కండిషన్స్లో నువ్వు ఫాలో అయినావు అనుకో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 20 lakhs దాటాల్సిన అవసరం టర్న్ ఓవర్. నీ టర్న్ ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా బేసిస్లో 1 lakh ఉంది, అయినా కానీ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెక్షన్ 24 చెప్పింది. సెక్షన్ 25లో వాలంటరీ రిజిస్ట్రేషన్ టు బూస్ట్ దేర్ బిజినెస్. 25 ఏం చెప్పింది, నువ్వు ఫస్ట్ 22లో టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అవ్వట్లేదు, సెకండ్ ఈ కండిషన్స్లో ఇక్కడ కూడా నువ్వు ఫాలో అవ్వట్లేదు, టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అవ్వకపోయినా కానీ ఫాలో అవ్వట్లేదు, అయినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. నువ్వు చేసుకోవచ్చు, వాలంటరీగా నువ్వే వస్తున్నావు చేసుకోవాలని నువ్వు చేసుకోవచ్చు అనమాట. అండర్ సెక్షన్ 25 సబ్సెక్షన్ 3లో చేసుకోవచ్చు. 23 సెక్షన్ ఏం చెప్పింది, పర్సన్ డస్ నాట్ రిక్వైర్ రిజిస్ట్రేషన్. కొన్ని కేసెస్లో పర్సన్స్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ అవసరం లేదనమాట. కొంతమంది పర్సన్స్ వాళ్ళని ఎవరో సెక్షన్ 23 చెప్పింది అనమాట. రిజిస్ట్రేషన్ లిమిట్ ఎవరికైతే అవసరం లేదో వాళ్ళ గురించి సెక్షన్ 23 చెప్పింది. సెక్షన్ 22 రిజిస్ట్రేషన్ ఆన్ క్రాసింగ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్. టర్న్ ఓవర్ లిమిట్ క్రాస్ అయినావనుకో రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. ఎవ్రీ సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, గూడ్స్ సప్లై చేసిన, సర్వీసెస్ సప్లై చేసిన, లేకపోతే బోత్ సప్లై చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ తీసుకుందాం, రెస్టారెంట్ మనకి బిర్యానీ గూడ్స్ సప్లై చేస్తుంది, ప్లస్ వెయిటర్ వాళ్ళు వచ్చి మనకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, సర్వీసెస్ కూడా సప్లై చేస్తుంది అనమాట. సో కొన్ని బిజినెసెస్ ఉంటాయి అనమాట, గూడ్స్ ప్లస్ సర్వీసెస్ రెండు సప్లై చేస్తుంది మనకి. బోత్ ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ వేర్ హీ మేక్స్ taxable supplies, exempt supplies కదా, taxable supplies. If his aggregate turnover computed on all India basis of a person having same PAN exceeds specified threshold limit in a financial year అన్నమాట. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ ఆఫ్ ఎ పర్సన్ హ్యావింగ్ సేమ్ ప్యాన్ అని. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలంగాణ టర్న్ ఓవర్ అంతా 6 lakhs, గుజరాత్ది 10 lakhs, తమిళనాడుది 12 lakhs. అలాగలాగా ఉన్న టర్న్ ఓవర్స్ ఉన్నాయి కదా, 20 lakhs ఎక్సీడ్ అనమాట. అలాగలాగా మనం చెక్ చేయొద్దు. కంప్యూటర్ ఆల్ ఇండియా బేసిస్, ఇండియా మొత్తం మన టర్న్ ఓవర్ ఎంతనో థ్రెషోల్డ్ లిమిట్ చెక్ కౌంట్ చేసి అదే థ్రెషోల్డ్ లిమిట్ దాటుతుందా లేదా చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 6 lakhs, 10 lakhs, 12 lakhs మొత్తం కలిపితే 28 lakhs అవుతుంది అనమాట. సో 20 lakhs దాటింది కదా, సో ఆల్ 3 స్టేట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నమాట. ఇది ఈ మీనింగ్ అదే అనమాట, కంప్యూటర్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ ఆఫ్ ఎ పర్సన్ హ్యావింగ్ సేమ్ ప్యాన్. ఓకే సార్, అప్పటి నుంచి థ్రెషోల్డ్ లిమిట్ అంటున్నావు కదా, థ్రెషోల్డ్ లిమిట్ సార్ అంటే ఎంత, ఎన్ని రూపీస్ అని చెప్పేసి నీకు డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన స్పెసిఫైడ్ థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటంటే, సప్లై ఆఫ్ ఓన్లీ గూడ్స్ సప్లై చేసినాం అనుకో థ్రెషోల్డ్ లిమిట్స్ ఇవి అనమాట. ఈ 3 లిమిట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ 2 సప్లై చేసినాం అనుకో థ్రెషోల్డ్ లిమిట్ ఇది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ ఇందాక చెప్పినా కదా, సేమ్ ఇవి లిమిట్స్ అనమాట. పర్సన్ మేకింగ్ taxable సప్లైస్ ఫ్రమ్ నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఈ 4 స్టేట్స్ నుంచి నువ్వు సప్లై చేసినావు అనుకో, గూడ్స్ సప్లై చేసినావు అనుకో 10 lakhs లిమిట్ అనమాట.
10 lakhs లిమిట్ దాటితే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. గూడ్స్ సర్వీస్ చేసినాం అనుకో సప్లై, అది కూడా 10 lakhs లిమిట్ అనమాట. రెండు సప్లై చేసినా కానీ 10 lakhs లిమిటే, బోత్ సప్లై చేసిన 10 lakhs లిమిటే, ఓన్లీ గూడ్స్ సప్లై చేసిన 10 lakhs లిమిట్ అనమాట. ఎక్కడెక్కడ స్టేట్ నుంచి? నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర. దీన్ని షార్ట్కట్లో మెమొరీ టెక్నిక్లా గుర్తుకోవాలంటే నో ఎంఎంటీ అంటాం. నో అంటే నాగాల్యాండ్, ఎంఎంటీ అంటే మణిపూర్, మిజోరం, త్రిపుర అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 స్టేట్స్ నుంచి నువ్వు సప్లై చేసినావు అనుకో, 10 lakhs లిమిట్ దాటిందనుకో నీ టర్న్ ఓవర్, దెన్ నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సప్లై ఏం చేస్తున్నావు? టాక్సబుల్ సప్లైసే, మళ్ళీ ఎగ్జామ్ సప్లైస్ కాదు. నెక్స్ట్, పర్సన్ మేకింగ్ టాక్సబుల్ సప్లైస్ ఫ్రమ్ సిక్కిం, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పుదుచేరి, ఉత్తరాఖండ్. దీని షార్ట్కట్లో స్టాంప్ ఇన్ ఉత్తరాఖండ్ అనమాట. స్టాంప్ ఇన్ ఉత్తరాఖండ్ అంటే ఎస్ ఫర్ సిక్కిం, టీ ఫర్ తెలంగాణ, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, ఎం ఫర్ మేఘాలయ, పీ ఫర్ పుదుచేరి, ఇన్ ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాఖండ్. ఇది గుర్తుపెట్టు, మెమరీ టెక్నిక్ అనమాట. ఇది రాయాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్లో నువ్వు గుర్తుపెట్టుకోవడానికి. ఈ స్టేట్స్ నుంచి నువ్వు ఓన్లీ గూడ్స్ సప్లై చేసినావు అనుకో 20 lakhs టర్న్ ఓవర్ లిమిట్, గూడ్స్ అండ్ సర్వీస్ సప్లై చేస్తే 20 lakhs టర్న్ ఓవర్ లిమిట్, రెండు సేమే. నెక్స్ట్, పర్సన్ మేకింగ్ టాక్సబుల్ సప్లైస్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్. ఈ 6 స్టేట్స్, ఈ 4 స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి సప్లై చేసినాం అనుకో, ఓన్లీ గూడ్స్ సప్లై చేసినాం అనుకో 40 lakhs టర్న్ ఓవర్, ఎక్స్క్లూజివ్లీ గూడ్స్ సప్లై చేస్తే, అది కూడా టాక్సబుల్ సప్లైస్. గూడ్స్ అండ్ సర్వీస్ సప్లై చేసినాం అనుకో 20 lakhs లిమిట్ అనమాట. ఇక్కడ గూడ్స్ సప్లై చేస్తే 40 lakhs దాటింది అనుకో, 40 lakhs 100 rupees అట్లా అయిందనుకో, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ప్రతి స్టేట్లో తీసుకోవాలి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడక్కడ తీసుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీస్ 20 lakhs లిమిట్ అనమాట. ఓన్లీ 20 lakhs దాటిందనుకో, దెన్ యూ హ్యావ్ టు టేక్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సార్ ఈ ఒక్కదానికి ఎందుకు తక్కువ లిమిట్ ఇచ్చారంటే ఇవి చిన్న చిన్న స్టేట్స్ అనమాట, చిన్న స్టేట్స్. ఈ చిన్న స్టేట్స్కి 20 lakhs లిమిట్ నువ్వు ఇచ్చేసినావు అనుకో, ఇక్కడ 20 lakhs టర్న్ ఓవర్ ఏ బిజినెస్ చేయదన్నమాట, చిన్న స్టేట్స్ అనమాట ఇవి. సో వీళ్ళకి లిమిట్ 20 lakhs పెట్టినాం అనుకో మనం, అసలు వీళ్ళ స్టేట్లో అసలు ఎవ్వరు ట్యాక్స్ పే చేయరు అనమాట. ఎందుకంటే వీళ్ళ 20 lakhs దాటదనమాట, ఎందుకంటే చాలా చిన్న స్టేట్స్ వీళ్ళకి, అందుకే వీళ్ళకి 10 lakhs వేసేసింది. అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సే రాదు కదా 20 lakhs పెడితే. సో 10 lakhs దాటాగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే ట్యాక్స్ కలెక్ట్ చేసి మనకు పే చేస్తారు అనమాట. అందుకే వీళ్ళకి 10 lakhs తక్కువ లిమిట్ పెట్టిందనమాట. ఇప్పుడు నీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఎక్స్ లిమిటెడ్కి నాగాల్యాండ్ అంటే ఇది ఒక బ్రాంచ్ ఉంది, బ్రాంచ్ 1 నాగాల్యాండ్లో ఉంది. తెలంగాణ స్టేట్లో బ్రాంచ్ 2 ఉంది. నెక్స్ట్ గోవాలో బ్రాంచ్ 3 ఉంది. తెలంగాణ టర్న్ ఓవర్ వచ్చేసి 2 lakhs. నాగాల్యాండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 2 lakhs. తెలంగాణ స్టేట్లో టర్న్ ఓవర్ వచ్చేసి 4 lakhs. గోవా స్టేట్లో టర్న్ ఓవర్ వచ్చేసి 7 lakhs. మొత్తం చూసుకుంటే ఎంత దాటింది టర్న్ ఓవర్? 7 + 4 11 + 2 టర్న్ ఓవర్ వచ్చేసి 13 lakhs. టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి 13 lakhs అయిందనమాట. సార్ 13 lakhs ఉంది కదా, ఇక్కడ లిమిట్ 20 lakhs ఉంది కదా, 20 lakhs ఇక్కడ ఉంది కదా, 40 lakhs ఉంది కదా, 10 lakhs ఉంది కదా, అసలు ఏ లిమిట్ కన్సిడర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాగాల్యాండ్ ఏమో ఇందులో ఫాలో అవుతుంది, 10 lakhs లిమిట్లో ఫాలో అవుతుంది. తెలంగాణలో ఏమో 20 lakhsలో ఫాలో అయింది. గోవా ఏమో 40 lakhs లిమిట్. మనం గూడ్స్ సప్లై ఇస్తున్నాం అనుకోండి, ఎక్స్క్లూడ్ సప్లైస్ ఓన్లీ గూడ్స్ అనే అనుకుందాం, గూడ్స్ అండ్ సర్వీస్ కాదు. 40 lakhs. ఇప్పుడు మనం 40 lakhs తీసుకోవాలా, 20 lakhs తీసుకోవాలా, 10 lakhs తీసుకోవాలా? మనం లీస్ట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగాల్యాండ్ ఉంది కదా, నాగాల్యాండ్ లిమిట్ ఎంత? నాగాల్యాండ్ స్టేట్లోని బ్రాంచ్ ఒకటి ఉంది కదా, 10 lakhs కదా. సో 10 lakhs నీ లిమిట్ అనమాట. మోర్ దెన్ 10 lakhs అయ్యింది కాబట్టి లీస్ట్ టర్న్ ఓవర్ లిమిట్ ఎక్కడ ఉందో అక్కడనే తీసుకోవాలి. మల్టిపుల్ స్టేట్లో బ్రాంచెస్ ఉంది, 10 lakhs దాటింది కాబట్టి నువ్వు రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎక్కడెక్కడ? నాగాల్యాండ్లో తీసుకోవాలి, తెలంగాణలో తీసుకోవాలి, గోవాలో తీసుకోవాలి. ఈ 20 lakhs నీకు అప్లై అవ్వదు. లీస్ట్ ఇదే ఉంది కదా, లీస్ట్ స్టేట్లో బ్రాంచ్ ఉంటే సో అన్ని స్టేట్స్కి నీకు లీస్ట్ బ్రాంచే అప్లికబుల్ అవుతుంది. టర్న్ ఓవర్ లిమిట్ లీస్ట్ అమౌంట్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ రాసిన నేను టర్న్ ఓవర్ కంప్యూటెడ్ ఆల్ ఇండియా బేసిస్ హ్యావింగ్ సేమ్ ప్యాన్ అని చూసి మళ్ళీ రాసిన, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సార్ ఇందాక టర్న్ ఓవర్ లిమిట్ అన్నావు కదా, టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అవుతుంది అని చెప్పేసి ఆ టర్న్ ఓవర్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ దగ్గర చూసుకున్నాం, టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ ఇందాక క్వశ్చన్లో టర్న్ ఓవర్. ఆ టర్న్ ఓవర్లో మనం ఏమేమి తీసుకుంటాం అంటే ఏ సేల్స్ తీసుకుంటాం అనేది ఇక్కడ రాసాం. అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఏమేమి ఇంక్లూడ్స్ టు అవుట్వర్డ్ సప్లై ఆఫ్ టాక్సబుల్ సప్లైస్, ఎగ్జెంట్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంటర్ స్టేట్ సప్లైస్, ఆర్సీఎం అవుట్వర్డ్ సప్లైస్. అంటే నువ్వు సప్లై చేసినావు కదా, దానిపైన ట్యాక్స్ నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు, రిసిపియంట్ పే చేస్తాడు అనమాట.
ఈ సప్లైస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తాం. ఎక్స్క్లూడ్ ఏమేమి చేస్తాం? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ మన ట్యాక్సెస్ నువ్వు పే చేసినావు అనుకో, అది టర్న్ ఓవర్లో మిక్స్ చేయొద్దు. నెక్స్ట్ కాంపన్సేషన్ సెస్ కూడా ఎక్స్క్లూడ్ చేస్తాం. ఇన్వర్డ్ ఆర్సీఎం సప్లైస్, ఇక్కడ ఏంటంటే బి అనే పర్సన్ మనకు సప్లై చేసిన అనుకో, మనం ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేయాలనుకో, అది మన టర్న్ ఓవర్ కాదు కదా, అతను టర్న్ ఓవర్ అది, కాకపోతే ట్యాక్స్ మనం పే చేస్తున్నాం ఆర్సీఎంలో. సో అతను టర్న్ ఓవర్ మన దాంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తాం? చేయం కదా. ఓన్లీ మన ఆర్సీఎం అవుట్వర్డ్ సప్లై చేస్తాం. ఇన్వర్డ్ సప్లై పైన టర్న్ ఓవర్ అతనిది కౌంట్ అవుతుంది అనమాట, అది తీసుకోవద్దు. సో టర్న్ ఓవర్ లిమిట్లో ఏమేమి తీసుకున్నాం? టాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంట్రస్టేట్ సప్లైస్, ఆర్సీఎం సప్లైస్. టాక్సబుల్ సప్లైస్ అంటే దేనిపైన అయితే ట్యాక్స్ ఉందో ఆ సప్లైస్ అనమాట. ఎగ్జామ్ సప్లైస్ అంటే నాకు చెప్పినా కదా, మిల్క్, ఫ్లవర్స్ దానిపైన ట్యాక్స్ లేదని చెప్పినా కదా, ఆ సప్లైస్ అవి కూడా కౌంట్ చేయాలి. దేనికోసం? టర్న్ ఓవర్ లిమిట్ చెక్ చేయడం కోసం. ఎక్స్పోర్ట్స్, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం వేరే కంట్రీస్కి, అది కూడా మన సేల్సే కదా, అది కూడా కౌంట్ చేయాలి. ఇంట్రస్టేట్, వేరే స్టేట్కి సప్లై చేస్తావు కదా గూడ్స్, అది కూడా మన టర్న్ ఓవర్లో కౌంట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఫినిష్ అయిపోయింది. ఈ ఫస్ట్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ అసలు కాదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కదా, అంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కానప్పుడు నువ్వు ఎందుకు చెప్పినావు అంటే, నీకు ఆన్సర్ 3 pages అవ్వాలి కదా. ఈ ఫస్ట్ 2 paragraphs ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 2 paragraphs నువ్వు వేరే క్వశ్చన్ వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ సంబంధించిన క్వశ్చన్ ఏదైనా వస్తే ఈ 2 paragraphs నువ్వు రాయాలన్నమాట. ఈ 2 paragraphs, ఈ థర్డ్ వన్ కూడా రాస్తే ఏమవుతుందో నీకు ఆన్సర్ కొంచెం లెంత్ అవుతుంది. 3 pages ఫిట్ చేయాలి కాబట్టి, నువ్వు 3 pages కంపల్సరీ రాయాలి కాబట్టి ఆన్సర్ నీకు కొంచెం పెద్దగా రాయాలి డిగ్రీ ఎగ్జామ్లో. సో ఈ 2 paragraphs, ఈ పేరాగ్రాఫ్ కూడా నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ క్వశ్చన్ ఏది వచ్చినా సరే నువ్వు ఫస్ట్ ఇవి 2 రాయాలి. సరే, ఇవి రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి, సెక్షన్ 22 కూడా నువ్వు రాయాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్వశ్చన్ వస్తే రాస్తావు, వేరే క్వశ్చన్లో రాయాల్సిన అవసరం లేదు. కానీ వేరే క్వశ్చన్స్లో ఇవి కంపల్సరీ ఈ 2 points నువ్వు రాయాల్సిందే. ఓకే, ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ నీకు అర్థం కాకపోతే వదిలేసాయి అనమాట, ఎందుకంటే ఇంపార్టెంట్ కూడా క్వశ్చన్ అందుకే కొంచెం టెక్నికల్ ఉంటుంది ఇది. ఒకవేళ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే లైట్ తీసుకో. పార్ట్ 1 బేసిక్ వీడియోకి ఈ టాపిక్ ఒకసారి లింక్ చేద్దాం మనం. పార్ట్ 1లో మనం ఏం చూసుకున్నాం? ఏ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఉన్నందుకు కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయాలి, విత్ ఇన్ డ్యూ డేట్ పే చేయాలి. ఇన్ కేస్ పే చేయకపోతే ఫైన్, ఇంట్రెస్ట్, పెనాల్టీ కూడా గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుందని చెప్పేసి. అప్పుడు అందరు బిజినెస్ ఏమనుకుంటారు అనమాట, ఇవి ఎక్స్ట్రా వర్క్ అంతా మనకి ఎందుకు అని చెప్పేసి బిజినెస్ అన్నీ ఏం చేస్తే రిజిస్ట్రేషన్ తీసుకోవద్దని చూస్తాయి కదా. అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి నీకు సెక్షన్ 22లో కొన్ని టర్న్ ఓవర్ లిమిట్స్ చెప్పింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తెలంగాణ స్టేట్ నుంచి బిజినెస్ చేస్తున్నావు అనుకో, టర్న్ ఓవర్ అనేది 20 lakhs దాటిందనుకో, ఎక్సీడ్ అయ్యిందనుకో, నువ్వు కంపల్సరీ చుప్చాప్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్ట్ చేసి కస్టమర్ దగ్గర నుంచి పే చేయాల్సిందే అనమాట. నేను తీసుకోను, నా ఇష్టం అని అంటే కుదరదు అనమాట, అది రూల్. అది గవర్నమెంట్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ తీసుకొచ్చింది, ఆ ప్రొవిజన్ నువ్వు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఇన్ కేస్ నువ్వు నాగాల్యాండ్ నుంచి చేస్తున్నావు బిజినెస్, 10 lakhs క్రాస్ అయింది అనుకో టర్న్ ఓవర్, నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్కి పే చేయాలి. ఒకవేళ అదర్ స్టేట్స్ ఉన్నాయి అనుకో, ఇన్ కేస్ గోవా, గుజరాత్, రాజస్థాన్ ఉందనుకో, ఈ 6 states, ఈ 10 states కాకుండా వేరే స్టేట్స్ అండి. ఎక్స్క్లూజివ్లీ గూడ్స్ సప్లైస్ 40 lakhs ఉంది, 40 lakhs దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ 20 lakhs ఉంది లిమిట్, 20 lakhs దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సార్ ఒకవేళ ఈ 20 lakhs దాటకుంటే 19 lakhs అట్లా ఉంటే అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా నేను ఏమని, స్మాల్ బిజినెసెస్ని గవర్నమెంట్ వదిలేసింది. స్మాల్ బిజినెస్ అంటే ఏంటి? ఇక్కడ 20 lakhs టర్న్ ఓవర్ లేదనుకోండి నీకు 1 financial yearలో, నువ్వు స్మాల్ బిజినెస్ లాగా కన్సిడర్ చేసి నిన్ను గవర్నమెంట్ వదిలేసింది అనమాట. ఇక్కడనేమో చిన్న స్టేట్స్ కాబట్టి 10 lakhs లోపు ఉంటేనే నువ్వు స్మాల్ బిజినెస్, 10 lakhs దాటిందనుకో నువ్వు పెద్ద బిజినెస్ అయిపోతావు. నువ్వు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ దగ్గర తీసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్కి పే చేయాల్సిందే. దట్స్ ద ఎండ్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 1. నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాకపోతే ఒక్కసారి చూసుకోండి అంతే.